ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 396 ప్రకారం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను డిజిటలైజ్ చేయడం, పౌరులు నేరుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా డాక్యుమెంట్లు సిద్ధం చేసి నమోదు చేసుకునే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన చేపట్టారని కాకినాడ జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆర్ వెంకటరామారావు వీడియోకి తెలిపారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వల్ల తమ ఉపాధికి నష్టం జరుగుతుందని, జీవో 396 ఉపసంహరించారని డాక్యుమెంట్ రైటర్స్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడంతో వారితో ప్రభుత్వం చర్చలు జరపగా చర్చలు సఫలమయ్యాయని, దీంతో డాక్యుమెంట్ రైటర్స్ నిరసనలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్స్ పెండౌన్ కారణంగా సాధారణ పరిస్థితుల కన్నా 50 నుంచి 60% రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ రిజిస్ట్రేషన్లు యథాస్థితికి చేరుకున్నాయన్నారు. మీరు ప్రశ్న రెడీ చేసుకుని నేను ఆన్సర్ చెప్పాలి కదా. మీరు ప్రశ్న ఏదో ఒకటి రెడీ చేసుకుంటే దానికి ఆన్సర్. ప్రభుత్వం 396 జీవో అనేది తెచ్చింది. ప్రజలకి పారదర్శకంగా, సౌలభ్యంగా, వేగవంతంగా సేవలు అందించడంలో భాగంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు గురించి జీవో తెచ్చింది. ఆల్రెడీ మనకి డిజిటల్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తున్నారు. ఏ స్లాట్కి ఆ స్లాట్ 10 నిమిషాలు లేదా అరగంట లోపల రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అలానే అదే రోజు దస్తావేజు పబ్లిక్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంకా ప్రజలు అనేటువంటి వాళ్ళు అర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండటం కోసం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు స్థాపించారు. సో అయితే దీంట్లో ఆపోహైన దస్తావేజు లేఖలు మేము తయారు చేయకూడదు, దస్తావేజులు ఓన్లీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు మాత్రమే, వాళ్ళు మాత్రమే ప్రవేశపెట్టుకోవడం ఆపోహ అనేది వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏంటంటే వారి యొక్క రోడ్డు కార్యక్రమాలకు ఎటువంటి భిన్నం లేకుండా, వాళ్ళ యొక్క రోడ్డు కార్యక్రమాలు దేనికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ఎవరైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు వెళ్తున్నారో వాళ్ళకి వేగవంతమైనటువంటి సేవలు అందించడం కోసం వాటిని ఏర్పాటు చేసామని చెప్పింది. సో అయితే ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఎటువంటి, వాళ్ళ జీవనానికి కానీ లేదా వాళ్ళ వృత్తికి కానీ ఎటువంటి ఆటంకం ఉండదని హామీ అనేది ఇచ్చింది. అలానే వీరు దస్తావేజ్ లేఖలుగా పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ కూడా బిల్లు కూడా హైకోర్టులో వేయడం జరిగింది. సో దాని ఆధారంగా చేసుకొని వాళ్ళు సమ్మెని విరమించడం జరిగింది అన్నమాట. అలానే ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ పద్ధతిలో, ఏ పద్ధతిలో అయితే ప్రైమ్ 2 వెర్షన్లో డిజిటల్ పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తున్నాము. 10 నిమిషాల్లో వాళ్ళ స్లాట్ బుక్ చేసుకొని వస్తే వాళ్ళ స్లాట్ టైంలో వెరిఫికేషన్ చేయించుకొని దస్తావేజ్ కనుక మాకు సమర్పించినట్టయితే 10 నిమిషాల్లోనే దస్తావేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వేగవంతంగా ఇస్తున్నాము. ఇది ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కూడా అమలవుతుంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. భూమి మార్పిడి వ్యవహారాలు ఆన్లైన్ ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటారండి సామాన్య ప్రజలు. వాటి మీదే గవర్నమెంట్ సరైన నిర్దిష్టమైన ఆన్లైన్ విధానం తీసుకురాకపోయింది ఇప్పటికే. కానీ ఇలాగ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు పెట్టుకోమని చెప్పడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని లేఖర్ల వాదనండి. మార్పులు అనేవి సహజం. సాంకేతికమైనటువంటి మార్పుని మనం వ్యతిరేకించలేము. వ్యక్తిగతంగా మనం ఫోన్లు అన్నిటినీ మనం సాంకేతిక విప్లవాన్ని మనం వాడుకుంటున్నాం, ఏ టెక్నాలజీని కానీ. అలానే ప్రభుత్వ సేవలు కూడా వీటిలో ప్రవేశపెడుతుంది. వీటిని వద్దనడానికి లేదు. కానీ వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి డేటా ప్యూరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. ప్రభుత్వం అనేక జీవోలు తెచ్చి ప్రైవేట్ ప్రాపర్టీస్ని కూడాను చేస్తుంది, రికార్డ్స్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ప్రజలకు చాలా సౌలభ్యమైనటువంటి సేవలు అందిస్తుంది. సో జరిగినటువంటి పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని సాఫ్ట్వేర్ తయారు చేయటము, అలానే ఏకీకృతమైనటువంటి విధానంలో ప్రైవేట్ ప్రాపర్టీ నిషేధిత భూములను తయారు చేస్తున్నాము, రికార్డ్స్ ప్యూరిఫికేషన్ చేస్తున్నాము. సో అటువంటి పొరపాటు జరగకుండా అనేటువంటివి కొత్త విధానంలో కొనసాగుతాయి అని చెప్పేసి ప్రభుత్వం తరపున చెప్తున్నాం అన్నమాట. ధర్నా జరిగిన సమయంలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు మళ్ళీ మొదలైన తర్వాత ఒకేసారి ఏమన్నా రిజిస్ట్రేషన్లో మనకి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏమైనా పెరిగిందా, లేదంటే ఏమైనా ఇంకా ఆగారా ప్రజలు? అకస్మాత్తుగా వేగవంతంగా అయితే ఏమీ రిజిస్ట్రేషన్లు జరగలేదు. రోజువారీ ఎలా జరుగుతున్నాయి అవే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ అనేది ప్రజల జీవితంలో 1 సారి 2 సార్లు 3 సార్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే కొన్నిసార్లు కొనుక్కుంటారు. వాళ్ళకు ముహూర్తాలను లేకపోతే వాళ్ళకి ప్రయాణ వెసులుబాటు ఇవన్నీ కల్పించుకొని జరుగుతుంటారు. ఏ అమ్మకం కానీ ఏ దాన పట్టా కానీ వాయిదా పడదు. కాకపోతే వాళ్ళకున్న సౌలభ్యాన్ని బట్టి అకస్మాత్తుగా పెరుగుదల అయితే ఏమీ కానరాలేదు. అయితే ప్రజలు అనేటువంటి వాళ్ళ సౌలభ్యం చూసుకొని వాళ్ళ యొక్క పని వెసులుబాటు కల్పించుకొని స్లాట్లు బుక్ చేసుకుంటారు. మామూలుగానే సాధారణమైనటువంటి విధంగానే ఉంది, కానీ వేగవంతంగా ఏమీ కనపడతలేదు.